ప్రత్యాహారము. ప్రత్యాహారానికి ఇంగ్లీష్లో విత్డ్రాయల్ అంటారు, అంటే లోపలికి తీసుకోవడం. ప్రత్యాహారానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తాబేలు. తాబేలుని మించినటువంటి ఎగ్జాంపుల్ ప్రత్యాహారానికి ఇంకొకటి లేదు. తాబేలు ఏం చేస్తుంది? ఒక తలకాయ పైన పెట్టుకుంటుంది, 2 కాళ్ళు ముందుకు పెట్టుకుంటుంది, 2 కాళ్ళు వెనక్కి పెట్టుకుంటుంది. అది ఆహారం గురించి గార్డెన్లో తిరుగుతూ ఉంటుంది. ఏదో శబ్దం వినిపిస్తుంది. వెంటనే తాబేలు ఏం చేస్తుంది? కాళ్ళు లోపల 2 కాళ్ళు 4 కాళ్ళు లోపల తీసేసుకుని, తల లోపల తీసేసుకుని ఆ డిప్పలో ఉండిపోద్ది. వచ్చిన యానిమల్ చూస్తుంది, అటు ఇటు చూస్తుంది, పైన డిప్ప గట్టిగా ఉంటుంది. ఆ తినడానికి ఏం డిప్ప పనిచేయదు కదా. అటు ఇటు చూసి దాన్ని అటు ఇటు తిప్పి అది దాని మాన వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే దీనికి ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా. మళ్ళీ నెమ్మదిగా 4 కాళ్ళు తల తెచ్చుకుని తన గూట్లో తను వెళ్ళిపోద్ది. అట్లాగే యోగి అయినటువంటి వాడు పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో జీవిస్తుంటాడు కాబట్టి కళ్ళు ఒక పక్క లాగుతుంటాయి, చెవులో పక్క వింటూ ఉంటాయి, 4వ పక్క రుచులు చెప్తూ ఉంటుంది, మనసు ఎటు ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఈ పంచేంద్రియాల్లో పడిపోయి, బాహ్య ప్రపంచంలో పడిపోయి అన్ని పక్కల లాగుతూ ఉంటే, ఇంద్రియాలతో పాటు మనసు వెళ్ళిపోతూ ఉంటే మొత్తం మనసు చంచలమైపోయి అట్లా కొట్టుకెళ్ళిపోతూ ఉంటాడు కదా. ఇది సంసార జీవి లక్షణం. అది యోగి ఏం చేస్తాడు? చూడకూడనటువంటి ఒక వస్తువు కనిపించింది అనుకోండి, వెంటనే దృష్టిని వెనక్కి లాగేసుకుంటాడు. వినకూడనటువంటి మాటలు వినిపిస్తున్నాయి అనుకోండి, వెంటనే వినే శక్తిని తనలోకి లాగేసుకుంటాడు. రాకూడని ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి మనసులోకి, మనసును తనలోకి తీసేసుకుంటాడు. ఆలోచనలు మనసును చేయనివ్వడు. అట్లాగే ఏదైనా ఒక వాసన వస్తుంది, ఆ తినకూడని ఆహారం తాలూకు వాసన అనుకోండి, అది ఆరోగ్యానికి పనిచేయింది అనుకోండి, ఆరోగ్యానికి హానికరం అనుకోండి, వెంటనే రుచి ఉంటుంది కదా నాలుక మీద, ఆ రుచిని లోపలికి తీసేసుకుంటాడు. అంటే ఏదైతే ఆకర్షణకి లోనయ్యి పంచేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటుందే, ఆ పరిపరి విధాలు పోతున్నటువంటి మనస్సును కూడా కలిపి ఏం చేస్తాడంటే ఇంద్రియాలని మనసులోకి లాక్కుని, మనసుని బుద్ధిలోకి లాక్కుని, బుద్ధిని తనలోకి వెనక్కి తీసేసుకుంటాడు. ఇది యోగి లక్షణం. ఇది ప్రత్యాహారం. అంటే ఈ ప్రత్యాహారం దేనికి పనికొస్తుంది అంటే, దేని మీద అయితే తన మనసును లగ్నం చేయాలో దాని మీద మాత్రమే మనసు లగ్నం చేస్తాడు తప్ప మిగతా వాటి మీద మనసు పానివ్వకపోవటం కానీ, దేన్ని తను మాట్లాడదలుచుకున్నాడో దాన్నే మాట్లాడతాడు తప్ప మిగతావి చేయకపోవటం కానీ, ధ్యానం మీద ఉన్నట్లయితే ధ్యానం మీద మాత్రమే మనస్సు ఉంటుంది తప్ప మనసుని పరిపరి విధాలు పోకుండా చేయటం కానీ, ఎక్కడా తన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనసు అట్టిపెడతాడు తప్ప దానికి భిన్నంగా మనసు ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే తనలోకి తీసుకుని తనలోకి తాను వెళ్ళిపోతాడు. ఎలాగైతే తాబేలు మొత్తం తనలోకి వెళ్ళిపోతుందో ఆ శక్తిని ప్రత్యాహారం అంటారు. యోగులందరూ కూడా చాలా వాళ్ళకి కావాల్సిన మాస్టరీ అంతా కూడా ప్రత్యాహారం దగ్గరే వస్తుంది వాళ్ళకి. ఇది ప్రత్యాహారం తాలూకు లక్షణం. అది నెక్స్ట్ ధారణ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మీద మనస్సు నిలపగలగడం, దాని మీద మాత్రమే ఉండడం. ఈ ధారణ అనేది చాలా విస్తారమైనటువంటి ఒక ప్రక్రియ. అది ఈ ధారణ కొంతమందికి కొంతమందికి ఏది బై బర్త్ వస్తుంది. అవధానాలు చేసేవాళ్ళ ధారణ దీంట్లో భాగమే. అది ఎక్కువ ధారణ అనే వాడతాం కానీ వాళ్ళు కూడా ధారణ కావాలి. మరి సహస్రావధాని అంటారు. 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రోజుల పాటు చేస్తారు. ఇన్ని రోజుల్లో ఎంతమంది అడిగిన ప్రశ్నలు, పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు మొత్తం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసినా, ఎంత చేసినా కూడా మనసులో స్టోర్ అవ్వాలి కదా. అది ధారణ అంటే. దీనికి చాలా ప్రక్రియలు ఉంటాయి. ధారణకి చాలా ప్రక్రియలు, త్రాటకం అని అదని ఇదని చాలా ప్రక్రియలు చేయిస్తారు మన చేత. అని హఠయోగంలో చేయిస్తారు. రాజయోగంలో ఆ ప్రక్రియలు చేయించరు. రాజయోగంలో ధారణ అంటే అర్థం ఏంటంటే, దేని మీదైనా సరే మనస్సుని తదేకంగా నిలబెట్టడం. అది ధారణ అంటే. అది
ప్రత్యాహారం అనేది కుదరదే, ధారణ అనేది ఎవరికి సాధ్యం కాదు. తనను తాను ధరించుకున్నటువంటి వాడు అంటే తనను తాను ధరించుకున్నటువంటి వాడే ధారణకి సంసిద్ధుడిగా ఉంటాడు. ధారణ అంటే అది. సో ప్రత్యాహారం అయితే ధారణ రావాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అక్కడ దాకా వద్దండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చిన్న టెస్ట్ లాంటిది అందరికి కూడా. మీరు ఒక అష్టకం తీసుకోండి, ఒక స్తోత్రం తీసుకోండి. ఆ స్తోత్రాన్ని చదివిన తర్వాత స్తోత్రం మొదలుపెట్టి పూర్తయ్యేంత వరకు ఆ స్తోత్రం మీదే మనసు పెట్టి, మనసు ఎటు అటు ఆలోచించుకుంటా ఆ స్తోత్రం చివరిదాకా దాని మీదే మనసు ఉందో లేదో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. సహస్రనామాల గురించి నేను చెప్పట్లా. నోటికి వచ్చింది స్తోత్రం, పురుషోక్తం నోటికి వచ్చింది, మరొకటి నోటికి వచ్చింది, మనం చదువుతున్నాం పూజలో. చదువుతున్నంతసేపు మన తాలూకు మనస్సు, మన తాలూకు ధ్యాస అన్నీ కూడా మనం చదువుతున్న దాని మీదే ఉన్నాయా? నోరు అలా చెప్తూ ఉంటుంది, నా నోటికి వరకు వచ్చు కాబట్టి మనస్సు ఎటే వెళ్ళిపోతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా 100కి 99.9 మంది, ఆ 99 మందికి అలవాటు అయిపోయిన స్తోత్రం కాబట్టి స్తోత్రం పైకి చదువుతూ ఉంటాము, మనసు మాత్రం ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్తోత్రం మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రం తాలూకు అర్థం మీద ఎక్కడ మనసు నిలబడుతుంది? స్తోత్రం తాలూకు అర్థం మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రంలో చెప్పినటువంటి ధ్యాన ప్రక్రియ మీద ఎలా మనసు నిలబడుతుంది? ఇనున్నా ఇక్కడ దాని మీదే మనసు నిలబడినప్పుడు ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు పుట్టేటువంటి ధ్వని తరంగాలు ఉంటాయి కదా, ఆ ధ్వని తరంగాలు క్రియేట్ చేసేటటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా, అక్కడ దాని మీద మనసు ఎలా నిలబడుతుంది? సాధన అంటే చిన్న విషయం కాదు కదా. సో అది ధారణ అంటే, దాన్ని సాధించుకోవాలి. ఇంకా ధ్యానము అంటే, ధ్యానం అంటే ఇది ఏదైతే ప్రాసెస్ అంతా మనం చెప్పామో దాని మీద మనసు నిలబడితే అదే ధ్యానం. ధ్యానం అని వేరే ఏం ఉండదు. ఇప్పుడు ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి కదా అంటారు మీరు. ఆ ధ్యాన ప్రక్రియలన్నీ ధారణ కిందే వస్తాయి. గురువు మధ్య మీద ధ్యానం చేయండి, అది ధారణ. అది హృదయంలో ఉండేటటువంటి పద్మం మీద ధ్యానం చేయండి, అది ధారణ. లేకపోతే ఏదన్నా ఒక మంత్రం మీద, శబ్దం మీద ధ్యానం చేయండి, ఆ ధారణ. అది ఏదైతే మన ధారణలో చెప్పామో ఆ ధారణలో చెప్పింది అంతా కూడా నిలబడుతుంది కదా, చెదిరిపోకుండా, దాన్ని ధ్యానం అంటారు. అది అప్రయత్నంగా వస్తుంది. అది అందుకే ధ్యానం చేయడం కాదు, ధ్యానం జరగాలి సుమా అంటారు. ఇది ధ్యానం అంటే. ధ్యానానికి ప్రక్రియలన్నీ కూడా ధారణ కింద వస్తాయి, అవన్నీ కూడా. అందుకే ప్రత్యాహారణము, ధ్యానము, ధారణ, ధ్యానం 3 కలిసి ఒకటే. ఈ 3 కలిసే ప్రాక్టీస్ చేయాలి. ఇంధనకి ఏదో క్రియాయోగానికి ఎట్లాగైతే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర పరిధానం అన్నాం కదా, ప్రత్యాహారము, ధారణ, ధ్యానాలు 3 కలిసే ప్రాక్టీస్ చేయాలి. దేనికి అది ప్రాక్టీస్ చేయడానికి లేవు. ఇక్కడ సమాధి అనేది అది మనకు వచ్చే స్థితి. అది ఏ స్థితిలో అయినా అది తప్ప. సమాధి అంటే ఏంటంటే ఇక ధారణ లేదు, ధ్యానం లేదు, ఇక ప్రత్యాహారం లేదు, ప్రాణాయామం లేదు, ఏమీ లేదు. సమాధి అంటే ఏంటంటే ఏమీ లేనటువంటి స్థితి. అంటే అక్కడ చెప్పడానికి ఎవడు అక్కడ ఉండడు, చూడటానికి ఎవడు అక్కడ ఉండడు. ధ్యానం ఉండదు, ధ్యానం చేసేవాడు ఉండదు, ధ్యాన ప్రక్రియ కూడా ఉండదు. అక్కడ ఏముంటుందో చెప్పడానికి కూడా ఎవడు ఉండడు అక్కడ. అది సమాధి స్థితి. అది నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి స్థితి, సప్రజ్ఞాత సమాధి స్థితి. టెక్నికల్గా చాలా చెప్తారు. సింపుల్గా చెప్పుకోవాలంటే అర్థం ఏంటంటే సమాధి అంటే ఎలా ఉంటుందంటే సమాధిలో ఉన్నవాడు చెప్పడానికి వాడు అక్కడ ఉండడు, వాడు అసలు అక్కడ లేడు. త్రిపుటి అంటాం కదా, ఆ త్రిపుటి పోతే సమాధి అవుతుంది. ఇది అష్టాంగ యోగం గురించినటువంటి చాలా 5వ క్లాసు కూడా కానటువంటి సబ్జెక్టుని జూన్ 21 నాటికి ఊరికి తల్ల పాలు కొట్టేసుకుని అమ్మ బాబాయ్ ధ్యానం అంటే ఎన్ని ఉంటుంది, సమాధి స్థితి అంటే సహజమైన స్థితి కాదు, ప్రాణాయామాలు ఎన్నో 100 ప్రాణాయామాలు ఉన్నాయి, కొన్ని 100 ఆసనాలు ఉన్నాయి, అయ్యో బాబాయ్ ఎవరు చేస్తారు ఇవన్నీ, వాహకులు ఇట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు అనేటటువంటి గందరగోళం పడుకుంటా అష్టాంగ యోగాన్ని సింపుల్గా చెప్పే ప్రయత్నం మనం 5వ క్లాసు తాలూకు స్థాయిలో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. ఎవరైనా విన్నటువంటి వాళ్ళు అదేంటి ధారణ అంటే ఇంతేనా, ఇంకా ఎంతో ఉంది కదా అంటే ఎంతో ఉంది అని నాకు కూడా తెలుసు.
ప్రాణాయామాలు ఎన్ని ఉన్నాయో అవి నాకు కూడా తెలుసు, ధారణలో ఎన్ని ప్రక్రియలు నాకు కూడా తెలుసు. ఈవేళ ఈ పర్టికులర్ జూన్ 21 నాటికి మనం ఏం ప్రయాణం చేయబోతున్నామంటే సింపుల్గా ఈ శరీర తత్వానికి సంబంధించినటువంటి ఆసనాలు, సులభమైన యోగ మార్గాన్ని ఈ సింపుల్ సమ్మరైజ్ చేస్తున్నాను. శుభ్రంగా మఠం వేసి కూర్చోండి. మఠం వేసిన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చునే ప్రయత్నం మాత్రం చేయండి. కిందన మీ నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకపోతే సంగతి చెప్తున్నాను. లేదా మంచం మీద కూర్చోండి. దీర్ఘంగా గాలి తీసుకోండి, దీర్ఘంగా గాలి బయటకు వదిలిపెట్టండి. ఈ చేస్తున్నంతసేపు మనసు దాని మీదే పెట్టండి. తర్వాత నేను చెప్పిన 4-5 ప్రాణాయామాల్లో ఏ ప్రాణాయామం బాగా నచ్చుతుందో ఆ ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే మనస్సు అలాగ పెట్టి గాలి పీల్చుకోవడంతో పాటుగా లోపలికి వచ్చి, గాలి పీల్చుకోవడంతో పాటుగా బయటికి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి లోపలికి వచ్చి, బయటికి వెళ్ళి, మీ శ్వాసలతో పాటుగా మీ మనస్సు కూడా అటు అటు తిరుగుతున్నది కదా. ఇదే ధారణ అంటే. నేను సింప్లిఫై చేస్తున్నాను. అంటే యోగం అనేది ఎంత ఎఫెక్టివ్గా అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఎంత సింపుల్గా చేయాలో నేను మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రిపీట్ చేస్తున్నాను. శుభ్రంగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వెన్నుముక నిటారుగా పెట్టి కూర్చోండి. నెంబర్ 1, దీర్ఘంగా గాలి తీసుకోండి, మళ్ళీ గాలి వదలండి. మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా దీర్ఘంగా గాలి వదలండి. నెంబర్ 2. నెంబర్ 3, గాలి తీసుకుంటున్నంతసేపు మనస్సు ఉచ్ఛ్వాసం మీద పెట్టండి. గాలి బయటికి వదులుతున్నంతసేపు కూడా మనసు దాంతోనే ఉంచండి. మళ్ళీ గాలి లోపు తీసుకున్నంతసేపు కూడా మనసు గాలితో ఉంచండి. మళ్ళీ మనసు గాలి వదులుతున్నంతసేపు దాంతో ఉంచండి. ఈ మనసు గాలితో ఉచ్ఛ్వాస శ్వాసలతో పాటు గాలి మనసు ఉంటుంది చూసారా, దీనినే ధారణ అంటారు. అంతకన్నా బుర్ర పగలు కొట్టుకోవాకండి. అప్రయత్నంగా ఈ పని మీకు చేస్తే మీకు ధారణ సిద్ధిస్తుంది. ఇంత సింపుల్ ప్రాక్టీస్తో. ప్రత్యాహారం అంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. చాలా అద్భుతమైనటువంటి సైన్స్ని నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. నెక్స్ట్ ప్రత్యాహారం అంటే ఏంటంటే, మీ మనస్సుని శ్వాసలతో కలిపి కదా మనం చేసేటప్పుడు గాలి తీసుకున్నంతసేపు మనసు దాని మీద ఉంది కదా, వదులుతున్నంతసేపు మనసు దాంతోనే ఉంది కదా. ప్రత్యాహారంలో ఏం చేయాలంటే ఇక మనస్సుని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నుంచి డ్రాప్ చేసేయండి. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇంతవరకు మనస్సు దాంతో ఉంది, ఇప్పుడు మనసుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద నుంచి మనసుని మనం తీసేసాం. ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళిపోవడం కదా. ఏ లోపలికి వెళ్తున్నాము జాగ్రత్తగా వినండి. ఏ లోపలికి మనం వెళ్తున్నాము అంటే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి జరుగుతున్నాయా, మనం చేస్తున్నామా అంటే, అవి జీవి శరీరం ధరించినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టేంత వరకు మనకి సంబంధం లేకుండా అవి జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎవరు చేస్తున్నారు లోపల? ఏ శక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపిస్తున్నది? ఏ శక్తి మనతో మాట్లాడిస్తున్నది? ఏ శక్తి వల్ల మనలో ఉండేటటువంటి ఇన్ని అవయవాలు పనిచేస్తున్నాయి అనేటటువంటి ఏదో ఒక శక్తి మనలో ఉండాలి కదా. సో అదే శక్తి ఏం చేస్తుందంటే మనలోంచి అదే గాలి తీసుకుంటుంది, అదే గాలి బయటకు వదిలిపెడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అప్పుడు ఈ స్టెప్లో? శ్వాసల మీద ఉండే మనసుని విత్డ్రా చేసి, అదే ప్రత్యాహారం అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయో అనే దగ్గరికి మనస్సును తీసుకువెళ్ళి, ఆ నిశ్వాసాలు జరుగుతున్నటువంటి స్పందనలు ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో దాని మీద మనస్సును పెట్టడం అనేటటువంటిదే ప్రత్యాహారం. అంటే మైండ్ విత్డ్రా చేస్తే మైండ్ ఏం చేస్తున్నాం మనం? ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకు కేంద్రం ఏదో ఉంటుంది లోపల, ఏదో కేంద్రం నుంచి జరుగుతున్నాయి అవి, దాంట్లోకి మనస్సును తీసుకెళ్ళి అక్కడ విత్డ్రా చేస్తున్నాం. ప్రత్యాహారానికి దీనికి మించినటువంటి సాధన మార్గం లేదు, గుర్తుపెట్టుకోండి.
యోగా బుక్స్లో చాలా సాధన మార్గాలు చెప్తారు, హైయెస్ట్ సాధన మార్గం. దీనికి ఇంకొక సాధన మార్గం కూడా ఉంది. ఓంకారాన్ని కూడా మీరు దీంతో జతపరచుకోవచ్చు. అది కూడా పతంజలి దాంట్లో తస్య వాచక ప్రణవః అనే సూత్రం ఉంటుంది. ఆ ఓంకారాన్ని కూడా ఎలా చేసుకోవాలంటే అది కూడా ఇక్కడే చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీరు రాసుకుని పెట్టుకోవాలి. ఒక స్థాయిలో ఉన్నారు, గాలి పీల్చుకోండి, ఒక స్థాయి దించండి. నేను కొంచెం తగ్గించి చెప్పాను, మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ గాలి తీసుకోండి. ఇంకా తగ్గించి చెప్పాను, మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ గాలి తీసుకోండి. మనం ఏం చేస్తున్నాం? ఓంకారాన్ని క్రమంగా ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? హృదయం ఇంకా లోపల స్థాయిలోకి తీసుకెళ్తున్నాము. ఆ తర్వాత అక్కడ వదిలిపెట్టేసేసి మనసుతో ఓంకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అది చాలా కష్టమైన స్టెప్పు. దానికన్నా ముందు ప్రత్యాహారంలో నేను మీకేం చెప్పాను? ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ కేంద్రంలో నుంచి అయితే పుడుతున్నాయో ఆ స్పందనలు పుట్టే చోటుని చూసుకోమని చెప్పాను కదా, అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా. ఇందులో ఓంకారం చేసినంతసేపు ఓంకారంతో పాటుగా లోపుకలా వెళ్ళి ఓంకారం ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయండి. ఈ జన్మలో అది సాధ్యమైతే మనకి రెండో జన్మ ఉండదు. ఇక మనకి మీ శ్వాసలు పుట్టే కేంద్రాన్ని మనం పట్టుకోగలిగిన, మనస్సు అందులో లయమైన, ఓంకారం అనేది ఎక్కడి నుంచి పుడుతుందో దాన్ని మన మనస్సు పట్టుకోగలిగిన, అందులో లయమైన, నాకు తెలిసి సమస్త కర్మలు అక్కడ భస్మం అయిపోయి మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో లేదో మనకు తెలియదు. జన్మ అంతా ప్రయత్నం చేయవలసిన సాధన నేను మీకు ఇవాళ చెప్పాను. నెక్స్ట్ ప్రాణాయామం చెప్పాను, ప్రత్యాహారం చెప్పాను, ధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధారణ చెప్పాను. ధ్యానం అంటే ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించుకుంటూ కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలుసుకోవడం చేసే ప్రక్రియలో మనస్సు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో లయమైపోయినప్పుడు ఆ ప్రక్రియనే ధ్యానం అంటాం. అందులో ఒకవేళ మీరు ఉండిపోతే అదే సమాధి. ఎంత సింపుల్ ప్రాసెస్ ఇది, చాలా అద్భుతంగా ఉంది. ఎంత సింపుల్ ప్రాసెస్. నేను చెప్పిన ప్రాసెస్ మీద నన్నే పుస్తకం రాయమంటే ఒక 400 పేజీల పుస్తకం రాస్తా విత్ ఆల్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అర్థమవుతుంది. సో ఇంత ఈవేళ మాస్టర్ ఈకే గారు నాకు ఇచ్చినటువంటి ఆ యోగా జ్ఞానం అనండి, ఏదైనా అనండి, దాన్ని తాలూకు పాలంతా తోడుపెట్టి పెరుగు చేసి చిలికి అందులోంచి వెన్న తీస్తాం కదా, అట్లా వెన్న తీసినట్టుగా నేను నేను ప్రజెంట్ చేయగలిగాను. ఇది చేసుకొని సరిపోతుంది. కొన్ని జన్మలకు సరిపడా సాధన ఇది. తర్వాత మీ ఇష్టం, అది ఎన్ని ఆసనాలు వేసుకుంటారో ఎన్ని ప్రాణాయామాలు చేసుకున్నారో తెలియదు. కానీ నిజమైన యోగ స్థితిలోకి వెళ్ళడానికి రోజుకి ఒక అరగంట సేపు ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఒక 30-45 మినిట్స్ పడుతుంది మన మనసు పెట్టి చేసుకుంటున్నట్లయితే. ఆ తర్వాత మన తాలూకు ధ్యాన స్థితిని బట్టి ఉంటుంది. ఇది చేసుకోండి, అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది.